వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో రైతు జీవితం అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. దాదాపు ఈ 4.5 ఏళ్లలో రైతు కూలీలు క్రాప్ హాలిడే ప్రకటించి పక్క రాష్ట్రాలకు తరలిపోయిన వలస వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి స్పష్టంగా రైతు సంఘాలు, రైతు కూలీలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? జనతా బజార్లు తీసుకొస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులను నిలువున మోసం చేశారనేదే చెప్పాలి. అయితే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు రైతు సంక్షేమానికి దాదాపు 17 హామీలు ఆయన ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ 17 హామీలు మనం ఒకసారి చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 12,500 ఇస్తానని చెప్పారు. అలానే వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పన్నారు. కౌలు రైతుల చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పాడు. ఆ చట్టాన్ని ప్రక్షాళన చేస్తా అని చెప్పుకొచ్చారు. దాదాపు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని తీసుకొస్తా అని చెప్పుకొచ్చారు. దాదాపు 4,000 కోట్లతో ప్రకృతి విపత్తి నిధిని ఏర్పాటు చేసి రైతులను భారీ వర్షాల బారి నుంచి కానీ, కరువు పరిస్థితి నుంచి కానీ బయటపడేస్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా వ్యవసాయానికి ట్రాక్టర్లు, రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్లు వంటి రద్దు చేస్తా అని చెప్పారు. అదేవిధంగా కల్తీ విత్తనాలకు తావు లేకుండా కల్తీ మందులకి ప్రత్యేక చట్టం, వాటిని ఇంప్లిమెంటేషను అంటే అవి రైతులకు ఏదైతే కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు ఉన్నాయో వాటిని నియంత్రించే విధంగా ఒక చట్టాలను తీసుకొస్తా అని చెప్పుకొచ్చారు. అదే ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ₹1.5కే అందజేస్తా అని చెప్పుకొచ్చారు. రైతుకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పుకొచ్చారు. మొదటి ఏడాది సహకార సంఘాలు పునరుద్ధరణ జరిగిద్దని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రెండో ఏడాది నుండి రైతుకు లీటర్ పాలకు సబ్సిడీ అందజేస్తా అని చెప్పారు. ప్రమాదవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ₹7 లక్షల వైఎస్ఆర్ బీమా అందజేస్తా అని చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు, గోడాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తా అని హామీలు ఇచ్చారు. ఇవన్నీ దాదాపు 17 హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నది అది రైతులకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతులు తీవ్ర వర్షాభావంతో సరైన పంట దిగుబడి రాక ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడి తీవ్రంగా నిండా మునిగిపోయి రైతు రోడ్డును పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేని పరిస్థితి. తీవ్ర వర్షాభావ ప్రభావం అయితేనేమి, అధిక ప్రభావంతో రైతులు పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతుంటే కరువు మండలాలు ప్రకటించడంలో కూడా ఆయన అలసత్వం ప్రదర్శించారనే చెప్పొచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన 2019 జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా బజార్లు ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడి నుంచి పురుగు మందులు, నాణ్యమైన విత్తనాలు అందజేయాలని చెప్పుకొచ్చారు. అది ఏ ఒక్కటి నెరవేరలేదు. ఆ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా మండల హెడ్ క్వార్టర్లో పెద్ద జనతా బజార్లు ఏర్పాటు చేయాలి. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా 30% పంటను అక్కడే అమ్మకాలు జరపాలి. రైతుని రాజును చేయాలి. రైతు రాజ్యం మళ్ళీ వస్తుందని చెప్పి ఓదరగొట్టి సమీక్షా సమావేశాలు పెట్టి 2021 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తుంటే రైతులందరూ సంతోషపడ్డారు. ఇప్పుడు తలలు పట్టుకుంటూ ఏడుస్తున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం రైతును కరువు వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నా కానీ కళ్ళున్న కబోదిలాగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయ నాటకంలో రైతు నిండా మునిగిపోయాడు. జనతా బజార్లు లేవు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ 17 హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి కానీ రైతు జీవితాన్ని మార్చింది ఏమీ లేదు అన్నది సుస్పష్టంగా కనిపిస్తున్న అంశాలు.